నా హిందూ భక్తులకి, నా హిందూ సోదరులకి అందరికీ పేరు పేరున నమస్కారం అండి. వెల్కమ్ టు ఆలయవనం భక్తి ఛానల్. ఇప్పటి వరకు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. కోనసీమ జిల్లా అయినటువంటి అప్పనపల్లి పుణ్యక్షేత్రానికి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాము. అప్పనపల్లి కాకినాడ నుంచి 70 కిలోమీటర్లు, యానం మరియు బోడస్కూరు వయా 110 కిలోమీటర్లు, కాకినాడ నుంచి రావులపాలెం వయా రాజమండ్రి నుంచి 85 కిలోమీటర్లు మరియు అమలాపురం నుంచి 35 కిలోమీటర్లు. ఈ దేవాలయం అప్పనపల్లి కాకినాడ నుంచి 70 కిలోమీటర్లు, యానం మరియు బోడస్కూరు వయా 110 కిలోమీటర్లు, కాకినాడ నుంచి రావులపాలెం వయా రాజమండ్రి నుంచి 85 కిలోమీటర్ల దూరంలో మరియు అమలాపురం నుంచి 35 కిలోమీటర్ల దూరంలో, అంబాజీపేట వయా బోడస్కూరు నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలంలోని మారుమూల గ్రామం అయినటువంటి అప్పనపల్లి వైనతేయ నది ఒడ్డున ఈ దేవాలయం ఉంది. ఇది కోనసీమ 2వ తిరుపతిగా ఖ్యాతిని పొందింది.
వచ్చాం. ఆయన ముందు గతం ఇప్పుడేమో చాలా ఇట్టాం. चक्रवर्तितनूषाय सार्वभौमाय मंगलमंगलः शासनपरे मदाचार्य पुरोगमयि सर्वैश्वभूयाचार्य कृतायास्तु मंगलम्. బాగా పచ్చంగా ఎక్కడ ఉందో చూసి జనం ఉంటారు. ఓం నమో వెంకటేశాయ. అప్పన్నపల్లి బాలబాలాజీ స్వామివారి యొక్క దివ్య సన్నిధానంలో స్వామివారి ఆలయ చరిత్రను మనం చెప్పుకోవడం జరుగుతుంది. పురాణ కాలంలో అర్పణఫలి అనేటువంటి క్షేత్రంగా విరాజిల్లుతూ ఉండేదండి. ఈ అర్పణఫలి అంటే ఈ ప్రదేశంలో ఉన్నటువంటి నాగులను అన్నిటినీ కూడా వైనతేయుడు అనగా గరుక్మంతుడు సంహరిస్తూ ఉండగా, స్వామి నువ్వు ఇలా చేయడం మూలంగా నాగజాతి అంతరించుకుపోతుంది, వాటిని వదిలివేసే అని అప్పట్లో ఈ ప్రదేశాన్ని పరిపాలించే ఒక మహారాజు, స్వామి నువ్వు వాటిని వదిలివేసే, వాటికి బదులుగా నా దేహాన్ని నీకు అర్పణ చేస్తానని తన దేహార్పణ గావించారటండి. ఇంత చేసావు కదా, నీకేం వరం కావాలో కోరుకో అంటే, నా దేహాన్నే నీకు అర్పణ చేసిన వాడిని, నాకంటూ కోరికలే ఉంటాయి, కానీ నువ్వు వరవిస్తాను అంటున్నావు కాబట్టి ఇప్పటి వరకు నీ చేతిలో అనేక నాగులు సంహరించబడ్డాయి, వాటిని తిరిగి బ్రతికించమని కోరారటండి. అప్పుడు చనిపోయినటువంటి నాగులు ఏ విధంగా బ్రతుకుతాయా అని ఆలోచించి దక్షిణ దిశగా అంతర్వేది వైపుగా వెళ్తున్నటువంటి గోదావరి నదిని ఇటు వెనక్కి ఉత్తరవాహినిగా ప్రవహింపచేసి ఇక్కడ ఉన్నటువంటి నాగులను, మరణించిన నాగులను బ్రతికించారటండి వైనతేయుడు. అందుచేత దీన్ని వైనతేయ నది అని అంటూ ఉంటారు. అదేవిధంగా ఆదివారం నాడు ఇక్కడ స్నానం చేసినట్లయితే వారు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అని చెప్పడం జరుగుతుంది. తన దేహాన్ని అర్పణ చేసి దాని ఫలితంగా వైనతేయ గోదావరిని ఇక్కడ ప్రవహింపచేసే కారణం చేత అర్పణఫలి అనేటువంటి క్షేత్రంగా ఉండేది. అది కాలక్రమంలో అప్పనపల్లిగా మారింది అని చెప్తూ ఉంటారు. ఇది పురాణ కాలంలో ఉన్నటువంటి గాథ. ఇక ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఆలయ చరిత్ర కనుక చూసుకున్నట్లయితే, ముల్లేటి రామస్వామి గారు, ఆదిలక్ష్మి దంపతులు వారి పూర్వీకుల నుండి కూడా ఇక్కడ పాత ఆలయంలో ఉన్నటువంటి ప్రదేశంలోనే కొబ్బరికాయల వ్యాపారం చేసుకుంటూ ఉండేవారు. అక్కడ వారికి వచ్చిన లాభంలో స్వామివారికి వాటా పెట్టుకున్నారు. నాకు లాభాలు వచ్చినట్లయితే నీకు కూడా వాటా ఇస్తాను అని చెప్పి అనుకుని, ఆ తర్వాత లాభాలు రావడం, ఆయన అనుకున్న మాట ప్రకారం వచ్చిన లాభంలో 4వ వంతు స్వామివారిది అని చెప్పి పక్కన పెట్టి, ప్రతి సంవత్సరము ఈ పక్కన పెట్టిన లాభాన్ని తిరుపతి తీసుకువెళ్ళి అక్కడ స్వామివారి పాదాల చెంత ఉంచి స్వామివారి హుండీలో వేస్తూ ఉండేవారు ప్రతి సంవత్సరము కూడా. అలా ఒక సంవత్సరం ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ముడుపును లోపల వేయడానికి అక్కడ ఉన్నటువంటి వారు అంగీకరించలేదట. ఎంత బ్రతిమాల వినిపించుకోకుండా అది తీసుకోకుండా నిరాకరించారట. ఇదేంటి ఎప్పుడు లేనిది ఇలా జరిగింది ఏమిటా అని చెప్పి ఆయన కళ్ళనీళ్ళు పెట్టి బాధపడుతూ సొమ్మసిల్లి పడిపోయిన తర్వాత స్వామివారు ఒక చిన్న బాలుడి కింద కనపడి, నువ్వు ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు, నేనే నీ దగ్గరకు వస్తాను అని కనపడి చెప్పారటండి. మొదటగా బాలుడిగా దర్శనమిచ్చిన కారణం చేత ఆయన బాలబాలాజీగా అప్పుడే నామకరణం చేసుకున్నారు. ఆ తర్వాత అక్కడ ముడుపు వేసి ఆయన వ్యాపారం చేసుకుంటూ ఉండగా
కొంతకాలానికి వారు ఇప్పుడు కొబ్బరికాయ రాశిలో స్వామి ఉన్నటువంటి ప్రదేశంలోనే కొబ్బరికాయ రాశిలో వారికి 3 విగ్రహాలు శ్రీదేవి భూదేవి సమేత బాలబాలాజీ స్వామి వారి యొక్క పంచలోహ విగ్రహాలు లభించాయటండి. ఓహో, నాకు ఆ రోజు స్వామి చెప్పింది ఇదే అన్నమాట అనుకుని అక్కడే ఒక చిన్న మండపాన్ని ఏర్పాటు చేసుకుని స్వామి సేవలో ఉంటూ ఉండేవారు. ఇది ఈ నోట ఆ నోట నలుగురికి తెలియడం, అందరూ రావటము, అక్కడ కోరుకున్న కోరికలు నెరవేరుతూ ఉండడంతో భక్తులు వేసిన కానుకలు దక్షిణలు అవన్నీ కూడా ఒక మహారాశిగా ఏర్పడిందిటండి. దీన్ని ఏం చేయాలి ఏమిటని చెప్పిన పెద్దలందరినీ ఆలోచించగా, స్వామిని మనం ఈ కొబ్బరికాయ రాశిలో ఈ కొబ్బరి పాకలో ఉంచడం ధర్మం కాదు, చక్కగా ఆలయ నిర్మాణం చేసి యజ్ఞ యాగాది క్రతువులు ప్రతిష్ఠ చేసినట్లయితే కళ్యాణము మొదలైన కార్యక్రమాలు చేయడానికి వీలవుతుంది అని చెప్పడం జరిగిందిటండి. వారు ఎప్పుడైతే ఆ మాట చెప్పారో భక్తులు సమర్పించిన ప్రతి రూపాయిని కూడా ఆయన ఎటువంటి స్వార్థం లేకుండా పూర్తిగా ఆలయ నిర్మాణానికి చేపట్టడం జరిగింది. దాదాపు ఆలయం అంతా పూర్తవుతుంది అనుకున్న సమయంలో ధ్వజస్తంభం కోసం మన పోలవరం దాటిన అడవుల్లో ఎక్కడో ఒక చోట ఒక చెట్టు చూసొచ్చారు, ధ్వజస్తంభం కర్ర కోసమని చూసొచ్చారు. కానీ బేరం కుదరక తిరిగి వచ్చేశారు. అయ్యో, అది కూడా వచ్చింటే బాగుండేది కదా అని చెప్పి బాధపడుతూ ఉంటే ఒకరోజు తెల్లవారుజామున స్వామివారు కనపడి, నువ్వు ఏదైతే చూసావో అదే నీ దగ్గరకు వస్తుంది, నువ్వు కంగారు పడద్దు అని చెప్పారటండి. ఆ తర్వాత కొన్ని రోజులకు వీళ్ళు ఏ చెట్టు అయితే చూసారో అదే చెట్టు వరదలో కొట్టుకొచ్చి మనకి ఇక్కడ గోదావరి రేవులో ఆగిందిటండి. దాన్నే మనకి ఇక్కడ ఆలయంలో ధ్వజస్తంభం కింద ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత తిరుపతి నుండి స్వామివారి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది చిన్నజీయర్ స్వామివారి చేత. ఆ తర్వాత వచ్చిన భక్తులు బాధపడుతూ ఉన్నారు. ఎంతో దూరం నుంచి ఏ ప్రయాసాలతోటి ఇక్కడికి రావడము, వచ్చిన తర్వాత స్వామివారి సన్నిధికి వచ్చేటప్పటికి మారుమూల పల్లెటూరు రావడంతో వాళ్ళకి ఉండడానికి తినడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారటండి. వచ్చిన భక్తుడు బాధపడుతున్నాడు అనేటువంటి ఉద్దేశ్యంతో భక్తుడే భగవంతుడిగా తలచి స్వామివారి మీద భారం వేసి 1977లో సంఖ్యతో నిమిత్తం లేకుండా ఎంతమంది వచ్చినా 100 మంది 1000 మంది 10,000 మంది వచ్చినా సరే అందరికీ భోజనం పెట్టగలగాలి స్వామి అని చెప్పి ఆ రోజు నమస్కారం చేసుకుని కట్టెల పొయ్యిల మీద భోజనాన్ని పెడుతూ ఉండేవారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు. అది ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఇక్కడ కొనసాగుతోంది భక్తుల యొక్క విరాళాలతోటి. ఇక్కడ 2 విధాలుగా స్వామి, ఒకటి స్వయంభూగా వెలిసినటువంటి పాత దేవాలయంలో స్వయంభూ స్వామిగా ఒకటి, ఇక్కడ రెండవది మన వెనకాల ఉన్నటువంటి ప్రతిష్ఠ దేవాలయంగా ఇక్కడ స్వామివారు ఉండారు. ఇక్కడ ఏదైనా ఒకసారి కోరుకుంటే మళ్ళీ రెండోసారి ఇంకొక చోటకు వెళ్ళి కోరుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ ఎవరైతే ఏ కోరిక కోరుకున్నారో కోరుకున్న రోజునే ఆ కోరిక నెరవేరుతుంది అని చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ స్వామివారికి జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు స్వామివారి కళ్యాణం అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. మరి అదేవిధంగా ప్రతి నిత్యము కూడా పాత దేవాలయంలో ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు భక్తులచే అభిషేక కార్యక్రమాలు చాలా దిగ్విజయంగా జరుగుతూ ఉంటాయి. ఇక నూతన ఆలయంలో ప్రతి శుక్రవారము స్వామివారి మూల విరాట్కు పంచామృతాభిషేకము, అమ్మవార్లకు కూడా పంచామృతాభిషేక కార్యక్రమం శుక్రవారం నాడు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి శనివారము ఆదివారము విశేషంగా భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది 1500 రూపాయల నుంచి పైన ఇచ్చినటువంటి చందా ఇచ్చినటువంటి భక్తులకు వారి యొక్క గోత్రనామాలతోటి 10 సంవత్సరాల పాటు వారు కోరుకున్న రోజున పూజ చేసి 10 మందికి అన్నదానం చేయడం జరుగుతుంది. అన్నదానం పుట్టిన చోటుగా ఇక్కడ చెప్తూ ఉంటారు. ఇక్కడ భోజనం చేసినట్లయితే శుభాలు కలుగుతాయి అని అంటూ ఉంటారు. అలాగే 50 మంది భక్తులు కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకొని అనేక మంది వారి కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటారు. అలాగే మనమందరము కూడా ఆ స్వామి అనుగ్రహంతో మనం చేసే ప్రతి కార్యక్రమంలోని విజయాన్ని సాధించి స్వామివారి దివ్య ఆశీస్సులు పొందుదాము. ఇది అర్పణఫలి అనేటువంటి అప్పన్నపల్లి అనేటువంటి క్షేత్రం గురించి నాకు మా పెద్దలు చెప్పినటువంటి వివరాలను మీ అందరితో కలిసి పంచుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.